guys, welcome back to our channel Lucky Mickey Vlogs. Another cooking video guys. So ee video lo vachesi manam cupcakes cheyabothunam. So let's get started. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి eggs, baking powder, cocoa powder, silicone molds, sugar. హర్షీ సిరప్, బేకింగ్ సోడా, వెనిలా ఎసెన్స్, బటర్ పేపర్, డార్క్ చాక్లెట్ చిప్స్, విప్డ్ క్రీమ్ పౌడర్. సో గైస్ ఆ విప్డ్ క్రీమ్ పౌడర్ వచ్చేసి అది ఆప్షనల్. మీరు కావాల్సిన ఇంట్లో కూడా విప్డ్ క్రీమ్ ప్రిపేర్ చేయొచ్చు. దాని రెసిపీ మేము ఇంకొక వీడియోలో చేస్తాం గైస్. బట్ ఇప్పటికైతే ఆ విప్డ్ క్రీమ్ పౌడర్ ని మేమైతే తెచ్చేసుకున్నాం షాప్ నుంచి. 2 eggs తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ 2 eggs అయితే మనం బ్రేక్ చేయాలి అండ్ వేసేసుకోవాలి దాన్ని. సో గైస్ ఇప్పుడైతే మనం ఈ రెసిపీకి వాళ్ళిద్దరు అసిస్టెంట్స్ మాత్రమే, ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో కేక్స్ బేకింగ్ ఏదైనా వచ్చి నేనే చేస్తాను గైస్. సో నేను మీకు చూపించే ముందు మంచి ఫ్రాక్ వేసుకున్నాను కాబట్టి ఏప్రాన్ వేసుకుంటాను గైస్. ఇప్పుడైతే నేను ఏప్రాన్ కూడా వేసేసుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. గైస్ హార్డ్ వర్క్ మొత్తం అసిస్టెంట్స్ చేస్తారు గైస్, స్టెప్స్ ఎప్పుడు టేస్టింగ్ మాత్రం. అబ్బా. సో గైస్ ఇప్పుడు ఈ ఎగ్స్ దాంట్లో గైస్ మనమైతే ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. అవి ఏంటో చూపిస్తాను. ఫస్ట్ మనము కేక్స్ కి ఎప్పుడు బేకింగ్ థింగ్స్ కి మెజరింగ్ స్పూన్స్ ఉంటే బెటర్ గైస్, ఎందుకంటే మెజరింగ్ స్పూన్స్ వాళ్ళతో అయితే మనం కరెక్ట్ గా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తక్కువ తీసుకోము. సో గైస్ ఇప్పుడైతే మనం ఆ ఎగ్స్ లో 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో బేకింగ్ పౌడర్ అంటే మనం షెఫ్ దేనికంటే గైస్ జస్ట్ పని చేయడానికి, అందరికి పని చెప్పడం. యా గైస్ నాకు రెసిపీ అంత బాగా రాదు గైస్, బట్ నేనే ఎక్కువ చేస్తాను గైస్ వేయడం మొత్తం వీళ్ళు చూసుకుంటే నేను మిక్సింగ్ చేస్తాను. అప్రాక్సిమేట్ గా 1 టేబుల్ స్పూన్ ఆఫ్, ఇక్కడికి రండి మీరు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనం అందులో మళ్ళీ కొంచెం మనమైతే ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసేసుకోవాలి. బేకింగ్ సోడా వేసామండి. బేకింగ్ పౌడర్ సోడా 2 వేసాలి గైస్. అండ్ మనం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ గైస్ అంటే చాలా విగిలీగా ఉంటుంది కదా అదైతే. ఇప్పుడేంటి షుగర్ కూడా వేసేయాలి. 1/2 షుగర్ అంతే కదా, షుగర్ ఇంత. సో గైస్ ఇప్పుడైతే మనం 1/2 కప్ షుగర్ వేస్తున్నాం గైస్. 1/2 కప్ అంటే 125 ml ఎందుకు షుగర్ లో. ఇప్పుడైతే షుగర్ యాడ్ చేసేసుకుంటున్నాం గైస్. ఆ కప్ లో అయితే మనం షుగర్ 1/2 కప్ గైస్ ఇదైతే. నెక్స్ట్ కోకో పౌడర్. కోకో పౌడర్ తర్వాత ఓకే, కోకో పౌడర్ అయితే మనం తర్వాత వేసుకోవాలి గైస్. నాకు తెలుసు గైస్, బట్ జస్ట్ ఊరికే తెలియనట్టు యాడ్ చేస్తున్నాను గైస్ మిక్సింగ్ మనమే పక్కన తీసుకున్నాము. పక్క చూస్తారు అది మిక్స్ పెట్టాలి. సో గైస్ ఇప్పుడైతే మనం బ్లెండర్ పెట్టేస్తున్నాం, ఎందుకంటే చేతితో విస్క్ చేయాలంటే. సో గైస్ ఇప్పుడైతే మనం ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేయాలి గైస్. క్వాంటిటీ వచ్చేసి 1/2 కప్ అగైన్ గైస్. కేక్ కి ఒక పర్ఫెక్ట్ రెసిపీ అయితే ఉండదని నా ఒపీనియన్ గైస్. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కస్టమైజ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మేము ఒక్కొక్కసారి ఇలా చేస్తాం, ఇంకొకసారి ఇంకా వెరైటీగా చేస్తాం. సో ఇట్ డిపెండ్స్ మనం చేసేదాన్ని బట్టి. ఇప్పుడు ఎగ్ పైకే తేలుతా ఉంటది అనమాట ఆయిల్ అంతా. మనం ఇప్పుడు ఆ పౌడర్స్ అవన్నీ యాడ్ చేసేసుకున్నాక పర్ఫెక్ట్ వస్తుంది. వేసానా ఫ్లోర్. సో గైస్ ఫ్లోర్ వచ్చేసి మనం 1 కప్ తీసుకుంటున్నాం, అంటే 250 ml అనమాట. జల్లిడి చేయాలా? సో గైస్ ఇప్పుడైతే మనం అందులో 250 గ్రామ్స్ వేసుకున్నాం.
అంటే లైక్ 1 కప్. సో వీ టుక్ 250 grams అనమాట. సో అది కూడా ఇప్పుడు యాడ్ చేసేసాం అందులో. సో గైస్ ఇప్పుడైతే మనం దాన్ని మీకు ఒక్కసారి నాకు వీడియో వచ్చిందా? సో గైస్ మనం దీన్ని ఇప్పుడు మిక్స్ చేస్తున్నప్పుడు చాలా హార్డ్ ఉంది కదా, మనం ఇప్పుడు ఇందులో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. మమ్మీ మిల్క్ తేయడానికి వెళ్ళి మేము ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు హాఫ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ మర్చిపోతాం గైస్ చెప్పడం వీడియోలో. సో మీరేమి పట్టించుకోకండి, మేము మధ్య మధ్యలో యాడ్ చేసేస్తూ ఉంటాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోస్. ఇప్పుడైతే మనం సేమ్ అగైన్ హాఫ్ కప్ మిల్క్ వేసుకుంటున్నాం, విచ్ మీన్స్ 125 ml ఆఫ్ మిల్క్. కొంచెం మిక్స్ చేసారు గైస్ ఇప్పుడైతే మేము ఇంకా అది పెట్టేసుకుంటాము, బికాస్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ హ్యాండ్ తో చేయాలంటే. మా మమ్మీ కాకపోతే హ్యాండ్ తో చేస్తే మటుకి చేతులు నొప్పులు ఇంకా బాగుంది. కాకపోతే కేక్ కొద్దిగా సేమే వస్తుంది గైస్. నాకు ఇదే అర్థం కాదు. చాలా మంది యూట్యూబ్ రెసిపీస్, యాక్చువల్లీ నాకు కేక్ చేయడం రాదు. ఎప్పుడు మేము స్టార్టింగ్ స్టేజెస్ లో కేక్ చేసేటప్పుడు మేము రెసిపీలు చూసే చేసేవాళ్ళం, చేసి అలవాటు అయిపోయింది. బట్ ఇదేంటి కేక్ రెసిపీస్ చూస్తుంటే వాళ్ళు హ్యాండ్ తో బ్లెండ్ చేస్తే చాలా బాగా వస్తుంది, హ్యాండ్ తో బ్లెండ్ చేయకపోతే అస్సలు బాగా రాదని చెప్తారు. తెలీదు. మేమైతే ఎప్పుడు విస్కర్ తో చేస్తాం. ఎప్పుడైనా చిన్న కేక్స్ ఆర్ మగ్ కేక్స్ చేసేటప్పుడు విస్కర్ తో కలిపేస్తాం. బట్ మాక్సిమం నేను కప్ కేక్స్ కానీ ఏదైనా బిగ్ కేక్స్ చేసినప్పుడు మనకి ఆల్వేస్ బ్లెండర్ ఇస్ ద బెస్ట్. అండ్ చాలా కన్వీనియంట్ కదా గైస్. ఇదిగోండి ఒక్క ఆన్ చేస్తే తప్పని చేసే చేయడానికి చేతితో చేస్తే మీకు హ్యాండ్ పెయిన్ ఎక్కువ ఉంటుంది అంతే. మమ్మీ ఇప్పుడు మనం కేక్ తినడానికి ఎంత ఎక్సైటెడ్ ఉన్నాం? చాలా అంటే చాలా చాలా లైక్ మంత్స్ గైస్, మోర్ దెన్ 1 year అనుకుంటా ఇంట్లో కేక్ చేసి. మనం 1 year అయిపోతుంది గైస్. అసలు ఆ మధ్య కేకే చేసుకోలేదు. కరోనాలో అయితే ఫుల్ చేసేవాళ్ళం. బట్ తర్వాత ఇప్పుడు దాన్ని బ్లెండర్ తో బ్లెండ్ చేసేసుకున్నాం. కింద పెట్టు, అంత అవసరం లేదు. అంటే మీకు చూద్దాం. వద్దు, ఇప్పుడు అంతా మీద పడి కింద పడ్డది అక్క క్లీన్ చేస్తుంది గైస్ కింద పడితే. ఈ చేతితో ఇలా పెట్టేసుకుని ఈ చేతితో ఇలా పెట్టేసుకుంటుంది. హోప్ఫుల్లీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు చాలా సౌండ్ వస్తుంది. కోకో పౌడర్ కూడా యాడ్ చేసేసి బ్లెండ్ చేసేసుకోవాలి గైస్. ఇప్పుడైతే కేక్ రెసిపీలో వెళ్ళే ముందు మీకు విజయవాడ ఎండలు అసలు ఎవరికైనా తెలుస్తున్నాయి, నాకే తెలుస్తున్నాయి. ఏంటి కిచెన్లో వచ్చి 20 minutes అవుతుంది. ఈ లోపలే అసలు ఎంత వేడిగా ఉందో. నేను హెయిర్ స్టైల్గా చాలా స్టైల్గా వదులుకున్నాను కానీ వర్కౌట్ అవ్వదు గైస్. సో హెయిర్ అయితే ప్యాక్ట్. యాక్చువల్లీ మేము చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఆ బౌల్ గైస్. సో బౌల్కి అంతా డిజైన్ ఉంది కదా, సో అది బ్లెండ్ చేసేటప్పుడు అయితే చాలా కష్టమైంది. మొత్తం స్పిల్ అయిపోయింది అనమాట. నేను బ్లెండ్ చేసి అలిసిపోయాను. సో నా అసిస్టెంట్ని కొంచెం బ్లెండ్ చేయమని చెప్పాను. గైస్ మమ్మీ అక్కడ కేక్ బ్యాటర్ మిక్స్ చేసే లోపల ఇక్కడ మనం విప్డ్ క్రీమ్ చేసేద్దాం. సో విప్డ్ క్రీమ్ ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ చేద్దాం. గైస్ ఇక్కడైతే మనం 100 grams ఆఫ్ విప్డ్ క్రీమ్ పౌడర్కి 100 to 200 ml ఆఫ్ మిల్క్, కోల్డ్ మిల్క్ ఆర్ వాటర్, కోల్డ్ వాటర్ అని వేసుకోవచ్చు. మేమైతే మిల్క్ వేసుకుంటున్నాం. బట్ మనం ఇక్కడ ఫస్ట్ అయితే 100. సో మనమైతే ఇంట్లో కూడా చేయొచ్చు, బటర్, ఐసింగ్, షుగర్ బ్లా 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 వేసి. నెక్స్ట్ టైం అయితే ఇంట్లో చేసి వేద్దాం గైస్. సో ఇక్కడైతే మనం 100 grams తీసేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మిల్క్ అండ్ 125 ml. సో నెక్స్ట్ 125 ml ఆఫ్ మిల్క్ కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకున్నాం. మంచి స్మెల్ వస్తుంది గైస్. సో గైస్ అంతే. ఇప్పుడు దీన్ని కూడా మనం బీట్ చేసుకోవాలి. బట్ ఫస్ట్ అయితే మనం బీటర్ని వాష్ చేసుకోవాలి. సో గైస్ ఇప్పుడైతే మనం వేస్తున్నాం. గైస్ మీరైతే బౌల్ని కింద పెట్టుకోండి. నా డ్రెస్ పైన మొత్తం పడింది గైస్ విప్డ్ క్రీమ్ అయితే.
ఇప్పుడు ఐసింగ్ విప్డ్ క్రీమ్ని కూడా మనం అయితే 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడైతే బ్యాటర్ని ఇందులో వేసాలి. బట్ మాకు కొంచెం ఇంకా చాక్లెట్ ఉంటే ఇష్టం కానీ మేమైతే ఇది డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉంటుంది కదా, దాన్ని ఒక్కొక్క పీస్ పెడతామన్నమాట మేము అందులో. ఫస్ట్ కట్ చేసేసుకుంటాం. టేస్ట్ అనుకుంటే చూద్దాం గైస్. ఆ చాక్లెట్ కాంపౌండ్ ఒక పీస్ అయితే మనం కప్ కేక్లో పెడితే ఒక చాకోలావా కేక్ లాగా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ అయితే అది లోపలంతా మెల్ట్ అయిపోతుంది కదా, సో మనం తింటున్నప్పుడు ఆ లావా అయితే బయటకు వస్తుంది. ఎంత టేస్టీగా ఉంటుందో గైస్. మీరు కూడా డెఫినెట్గా కప్ కేక్స్ చేసినప్పుడు ఒక పీస్ కాంపౌండ్, చాక్లెట్ కాంపౌండ్, డైరీ మిల్క్ ఏ చాక్లెట్ ఉన్నా కూడా మధ్యలో పెట్టండి, సూపర్ టేస్టీ వస్తుంది. వచ్చేసి హాఫ్ వేసుకోవాలి గైస్. ఓకే గైస్, ఇప్పుడు చాక్లెట్ పీసెస్ అయితే నేను జస్ట్ కొంచెం ఈ చాక్లెట్ని కవర్ చేసే వరకు బ్యాటర్ వేసేస్తాను అనమాట. కొంచెం జస్ట్ పైన ఇది జస్ట్ ఈ పార్ట్ కవర్ కొంచెం ఇట్లా కవర్ అయ్యాయి గైస్. ఇప్పుడైతే అందులో మమ్మీ చాకో చిప్స్ యాడ్ చేస్తుంది, నేను కూడా వేస్తాను కొన్ని. మనమైతే కప్ కేక్స్ని ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేయబోతున్నాం. సో అవన్నీ అయితే ట్రేలో అరేంజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రైయర్ని మూడ్ పెడదాం. సో ఆన్ చేస్తాం. ఇక్కడ మనకి కేక్ మూడ్ ఉంటుంది 160, టైం 30 minutes ఉంది. మనమైతే ఇప్పుడు ఫస్ట్ 20 minutesకి పెట్టుకుందాం. ఓకే స్టార్ట్. లైట్ వేసి చూపిస్తాం అది. లెట్స్ వెయిట్. సో గైస్, కిచెన్ మనం వండుతాం స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మెస్ చూడండి గైస్, మొత్తం ఎంత మెస్సీ అయిపోయిందో. ఇక్కడ మన ట్రైపాడ్ ఉంది, ఇక్కడ మిక్కీ ఉన్నాడు. గైస్ ఇక్కడైతే మనకు విప్పింగ్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద కేక్. కేక్ కూడా ఎంత బాగుంటుందో గైస్, సో ఎక్సైటెడ్. ఉందా ఇంకా 11 minutes ఉంది. బట్ మేము ఒకసారి దానికి ముందు చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో చెక్ చేసుకోవడానికి ఒక ఏమంటారు టూత్ పిక్ పెట్టి ఇట్లా లోపలికి గుచ్చి మనం బయటకు తీస్తే ఇలా అంటుకుంటే ఇంకా అవ్వలేదు. సో ఇంకా 10 minutes పెట్టేద్దాం అనమాట. బట్ చాలా బాగుతున్నాయి గైస్ ఇక్కడైతే మమ్మీ విప్పింగ్ క్రీమ్ వేయడానికి బ్యాగ్ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో గైస్ మాకైతే ఏం ప్రొఫెషనల్గా డెకరేట్ చేయడం రాదు, మేమైతే నార్మల్గానే ఏదో పిచ్చి పిచ్చి డిజైన్స్ అన్నీ వేస్తూ ఉంటాం. అండ్ అందులోనూ మేము విప్పింగ్ క్రీమ్ చాలాసేపు బయట పెట్టేసాం, ఫ్రిడ్జ్లో కాకుండా. సో చాలా సాఫ్ట్ అయిపోయింది. సో ఇంకేదేదో ఊరికే పైన వేసామన్నమాట. డిజైన్ వేస్తే రాదు, మాకు పైనుంచి వస్తుంది. ఇండియన్ జుగాడ్ ఇంతకన్నా నేను చేయలేదు. పెద్ద కేక్ ఉంది కదా. గైస్ ఇంకా ఫైనల్గా టేస్టింగ్ టైం. సూపర్గా వచ్చినాయి గైస్ కేక్స్ అయితే, అందరికీ భలే నచ్చింది. నేనైతే చాలా దారుణంగా తింటున్నాను గైస్, ప్లీజ్ ఇగ్నోర్ దట్. బట్ లోపలైతే ఆ చాక్లెట్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. మిక్కీ కూడా టేస్ట్ అయితే బాగా నచ్చింది. సో గైస్ ఈ రెసిపీ అయితే అందరూ డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆల్ కూడా ప్రెస్ చేయండి. బాయ్ గైస్.